అది కాదు సార్, చెప్పే అదే. ఎవరో ఒక్కరే మాట్లాడండి, క్లారిటీ. ఎవర్రా మీరు? ఏంట్రా నీ పేరు? గౌతమ్. నీ పేరేంట్రా? గౌతమ్. వాడి పేరు నువ్వు చెప్తావేంట్రా? నా పేరు గౌతమే. ఎత్తి చూడు, అక్కడ కాదు, ఇక్కడ. రేయ్, మర్యాదగా చెప్పండి, అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారో చెప్పండి రా. సార్ అంటే అసలు యాక్చువల్లీ ఇది కిడ్నాప్ కాదు ఏక్ సార్. మినిట్, ఇది పక్కా ప్లానింగ్ కిడ్నాపే. ఒక్కసారి కమిట్ అయితే గౌతమ్ వృత్తికి ద్రోహం చేయలేను. ఇక లాభం లేదు, పోలీసులు పిలవండి బాబాయ్. ఎస్, పిలిపించండి. డిసిపి రామచందర్, 9704282252. నీకు డీసీపీ తెలుసా తమ్ముడు? తెలుసు తమ్ముడు, నాగేంటి అందరు తెలుసు. నాయుడు గారు అబ్బాయి విక్టర్ వెంకటేష్ ఘర్షణ. రేయ్, సార్ వీడికి నాకు ఈ కిడ్నాప్ కి ఏ సంబంధం లేదు సార్. సంబంధం లేదా? అబ్బా తమ్ముడు, ఏమా పెద్ద వచ్చిట్రా. క్వశ్చన్ నెంబర్ 1, ఇతను మీరు పెళ్లి పిలిచారా? లేదు. క్వశ్చన్ నెంబర్ 2, అమ్మాయి గదిలో ఇతను ఏం చేస్తాడు? అయినా అన్ని నేను అడగాల, మీరు అడగారా? లాజిక్ ఉంది తమ్ముడు. అసలు మీరు ఎంతమంది ఉన్నారా? ఎస్, 5గురం. 5గురా? 5 అంటే మరి మిగతా ముగ్గురేరి? రేయ్, మీరు ఇక్కడ ఉన్నారేంట్రా? మరి కిడ్నాప్ ఎవరు చేసింది? అది వాళ్ళే. హలో బ్రదర్స్, ప్లాన్ సక్సెస్. అయిపోయాం. ఇడియట్, మనకంటే ముందే బయలుదేరాడు కదరా, ఏడు ఇంకా రాలేదు. ఎక్కడ్రా ఈ గౌతమ్ గాడు? ఇక్కడ నువ్వెవడు బే? గౌతమ్ సాఫ్ట్వేర్ రిసెషన్ వల్ల ఉద్యోగం అయింది. ప్లీజ్ వన్ జాబ్, ఏ పని చేస్తా ప్లీజ్. ఏ లోపలికి వెళ్ళి పని చేసుకో బే. ఏక్ మినిట్ తమ్ముడు, లోపలికి వెళ్తే తాగున్నారని అందరు అవాయిడ్ చేస్తున్నారు తమ్ముడు. ఒక్క పని ఇప్పియండి ప్లీజ్. ఏ బాబా, రే ఓ పని చేద్దామా? గౌతమ్ కూడా వచ్చేంత వరకు పెళ్లి కూతురు కిడ్నాప్ చేద్దాం. ఎస్, పెళ్లి కూతురు కిడ్నాప్, వెరీ గుడ్ జాబ్. మీరు ఫిక్స్ అయిపోండి, నేను ఫిక్స్ అయ్యాను. ప్రొసీడ్ తమ్ముడు, కిడ్నాప్ చలో. అరే అడిగి చెప్పి కిడ్నాప్ గురించి. తాగిన ఎవరు నమ్ముతాడులే. పద. సరే లోపలికి వెళ్దాం పదండి. ఎయిర్పోర్ట్లన్నీ చాలా బాగున్నాయి అబ్బాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్కీ అండి. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ సైడ్ ప్లీజ్ ప్లీజ్. పందిరి తిరిగేస్తున్నాడు. ఎంత పెద్ద తాడంటే హలో, నువ్వు పెళ్లి కొడుకువా? వీడికి ఇక పెళ్ళైనట్టే. భోజనాలు సరిగా లేవు, పెళ్లి ఆగిపోయిందంటావా? పెళ్లి ఆగిపోయిందంటావా? పెళ్ళి ఆగిపోద్దంటేనే ఇలా కొడుతున్నారంటే పెళ్ళి ఆపడానికి వచ్చిన మన పరిస్థితి ఏంటో. రేయ్, ఎవర్రా మీరు? ఎవరి తరపున వచ్చారు? పెళ్లి కూతురు. ఎవరి తరఫున అయితే ఏంటి సార్, పెళ్లి ముఖ్యం. సరే సరే, ఇంతకు ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ. ఏ ఊరైతే ఏంటి సార్, పెళ్లి ముఖ్యం. సార్, ఆ? ఒకసారి నిత్యం కలిసి వస్తాను సార్. అక్కడ అమ్మాయి రెడీ అవుతుంది, అబ్బాయిని పంపించడానికి వీల్లేదు. అమ్మాయి. ఆ? తమ్ముడు లేడీసా? అమ్మ నువ్వు వెళ్ళమ్మా. ఓయ్, మీరు ఇక్కడే ఉండండి. సరే, ఇంతకీ ఏ సెంటర్లో దిగారు మీరు? కొల్లూరు. బ్రిగేడ్. ఓయ్, కొల్లూరులో నేను దిగానండి. బ్రిగేడ్ రోడ్ లో పికప్ చేసుకుని వచ్చాను సార్. తమ్ముడు, తాడు రాడి, కత్తి రాడి, వర్మ సినిమా టైప్ డార్క్ రూమ్ చూసేస్తా. నెక్స్ట్ కిడ్నాపే. అంతలోపు వీని కవర్ చేయండి, సరిపోద్ది. ప్రొసీడ్ మై బాయ్స్. ఓయ్, ఎవడాడు? మా కజిన్. పనుడు. ఆ? నేను లైఫ్లో ఎంతోమంది అమ్మాయిని చూశాను, కానీ సిమ్రన్, షీ వాజ్ డిఫరెంట్. ఆ రోజు తనకి నా లవ్ ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. మై ఆరాం సిమ్రన్. కానీ అప్పటికే నాకు దేవుడు ఇంకో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. డాక్టర్ ఆనంద్ రౌండ్స్కి వస్తున్నారా? ఆల్రెడీ రౌండ్స్ కొడుతున్నాడు సిమ్రన్ చుట్టూ. సిమ్రన్ ఎవరే? ఇతని గర్ల్ ఫ్రెండ్. పేషెంట్ని చూడ్డానికి వచ్చి డాక్టర్ని పడేసిందా? వింటాడేమోనే. వింటే మాత్రం ఏం చేస్తాడులే పాపం.
అసలు సిమ్రన్ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? 6 నెలలు ఆడుతూ తిరిగి ఆడుకుంది. ఇప్పుడు ఆ గౌతమ్ గడి ఫ్యూచర్ ఏంటి? లవ్ చేసి లేట్ చేసింది వాడు. మనం దాని పెళ్లికి వెళ్తున్నాను రా, అండ్ దట్స్ ఫైనల్. అంతే. ఓయ్, మీరు డిసైడ్ అయితే సరిపోతుందా? ఆడి సంగతి ఏంటి ఇప్పుడు? నీ సంగతి ఏంట్రా? భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? శాంకం అది ఫైటింగ్ చేయమన్నాడరా. ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలరా. మంది కాదు. సిమ్రన్ కాకపోతే సానియా మిర్జా. పెళ్ళైపోయిందిరా. ఎవరో ఒకళ్ళు. అసలు కంగారులో కమిట్ అయిపోయాను కానీ మన రేంజ్ ఏంట్రా? అవునేంట్రా? నేను దాన్ని మిస్ అవడం కాదురా, అదే ఈ గౌతమ్ గారిని మిస్ అవుతుంది. బిన్ లాడెన్ అమెరికా వెళ్ళాడంటే జార్జ్ బుష్ ఇండియా వస్తాడు. ఇదేదో నాకు అర్థం కావట్లేదురా. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను చెప్తున్న కంటెంట్ ఏంటంటే మనందరం పెళ్ళికి వెళ్తున్నాం అంతే. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. నన్న అవును సార్. డాక్టర్, నా రిపోర్ట్స్. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఐఎమ్ సారీ. హే, కమాన్ గౌతమ్, ఇటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి. డోంట్ లూజ్ హోప్. నాకు ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్? మ్యాక్సిమం 3 to 4 years. పోనీ ఇంకొకసారి చెక్ చేస్తే? గౌతమ్, అమెరికాలో ఇప్పుడే దీని మీద రీసెర్చ్ స్టార్ట్ అయింది. విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్. ఎందుకు డాక్టర్? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జుట్టు రాలిపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ, స్టూపిడ్, ఆ ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? ఎప్పుడు చూసినా దాని గురించి. అయినా మీ అబ్బాయికి జుట్టు అంటే ఎందుకు అంత పిచ్చి? బాగానే ఉందిగా. నీ అబ్బాయిలంటే నీకు మాకు తప్పితే నువ్వు అమ్మాయి అన్న సంగతి ఎవరికి తెలియదు. పోతే పోలేరా, మహా అంటే శివాజీలో దిది రజనీకాంత్ లా ఉంటాం అంతేగా. అతిగా నవ్వే ఆడది జుట్టు ఎక్కువ ఉందని మురిసిపోయే మగవాడు సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. అలా అనుకోపోతే పతంలో లేరా? ఆల్రెడీ టెన్నిస్ బాల్ డిజైన్ లా సైడ్లు దొబ్బాయి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ నీకు మీ అందరికి స్టేడియం సారా. బానే ఉంది మావా. నాట్ బ్యాడ్. నవ్వండి, నవ్వుకోండి, బిస్కెట్ వస్తా. అమ్మాయి మళ్ళీ వాక్క. గౌతమ్, ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక్కడేంటి? అది నేను అడగాలనుకుంటా. జెంట్స్ బాత్రూమ్. ఓ, అది లేడీస్ టాయిలెట్ ఫుల్ గా ఉంది అందుకే. ఓ యా యా యా. ఎవరితో వచ్చావు? బెంగళూరు నుండి ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో వచ్చాను. నువ్వు? దాట్స్ మై గ్యాంగ్. ఆ పింక్ డ్రెస్ అమ్మాయికి నీ ఫ్రెండ్ 3 months నుంచి లైన్ వేస్తున్నాడు, కానీ వర్కౌట్ అవ్వట్లా. నీకెలా తెలుసు? దానికి టాలెంట్ కావాలి. నాకు ఫేస్ రీడింగ్ వచ్చు. ఫేస్ రీడింగ్ తొక్క ఎలా? ఓయా, వాచ్ దిస్. ఆ మూల కూర్చున్న అమ్మాయి, తన పేరు పీతో స్టార్ట్ అవుతుంది. పి. పింకీ. జుట్టు తక్కువ, సౌండ్ ఎక్కువ. దాన్ని చూసినాడు ఎవ్వడని చెప్తాడు. అదో పెద్ద రౌడీ. ఫస్ట్ తిట్టి ఆ తర్వాత మాట్లాడుతుంది. 1 year బ్యాక్ ఏదో చిన్న యాక్సిడెంట్. ఓ షిట్. అది నీకెలా? ఒరే గార్దా, ఎన్సేప్ రా. ఇడియట్ నిద్దు. ఇది నా క్లాస్మేట్ తెలుసా? ఎన్ని రోజులైందా నేను చూసి.
ఎప్పుడొచ్చావురా? ఫోన్ చేయొచ్చు కదా. నిన్నే వచ్చానురా. అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. 1 వీక్ ఉంటాగా. రేపటి నుండి విల్ గో ఫుల్ షాపింగ్. ఓకే. ఓ షిట్, రేపు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా. సోదల ఫంక్షన్ ఉంటుందిలే. అయినా వచ్చే ముందు కాల్ చేయొచ్చు కదా. స్టూపిడ్. నీకంటే బేవర్సాలు ఎంతమంది ఉంటారు? ఎవడొకటి తగిలిచ్చు. దొరికాడు. ఎవడు? నువ్వే. నేనా? నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు కుదరదు. ఆ ఏడుపు ఎందుకురా? నీకు తెలుసా వీడికి పెట్రోల్, కారు ఎక్సెట్రా ఎక్స్ట్రా అన్ని ఫ్రీ. ఓ, రిసెషన్ లో కూడా ఇన్ని ఫెసిలిటీసా? ఏంటా జాబ్? ఇవాళ ఏదో డిఫరెంట్గా ఉన్నాం. డిఫరెంట్ అంటే? డిఫరెంట్ అంటే మామూలుగా లేకపోవడం. మామూలుగా లేకపోవడం అంటే? మామూలుగా లేకపోవడం అంటే ఏమో కొత్తగా, అందంగా. ఏ గౌతమ్, क्या गाड़ी चला रहा रे? సారీ బాస్, నేను చూసుకోలేదు. అరే जाने का समझ रहा तेरे बाप की रोड है क्या? నాదే తప్పు. क्या तप्पू बोल रहा? बैगन में मिल गई गाड़ी. అరే నేను చేంజ్ చేస్తా తమ్ముడు. क्या करा था? मैंने करा तो समझा क्या? అరే చోటా డంటిచ్చానా? काय का छोटा डंट है? नौकरी से निकाल देता सर. जब क्या करूं मैं? అరే నాదే తప్పు, నేను చేస్తాను अरे చెప్తున్నా. हाँ रे, क्या समझ के गाड़ी चला रहा? एक्चुअली मेरी गलती थी. मैं बात कर रही नहीं थी होता इससे- मैडम. नहीं, एक्चुअली मेरी गलती थी. आई एम सो सॉरी. गलती है तो खामोश बैठो. नहीं होता मैडम. आपका नाम क्या है? याकूब नाम है. अच्छा, मेरा नाम नित्या है. जी. कहाँ से हो आप? मैं मलकपेट से हूँ. अच्छा, मैं बैंगलोर से हूँ. अरे बैंगलोर को तो अपना आना जाना है ना. गुड गुड. मैं थोड़े दिन के लिए आई यहाँ पे जी. हैदराबाद. ये आपका गाड़ी? नहीं, छोटा डेंट है मैडम. करवा ले तो. मैं करवा देता हूँ मैडम. ठीक है. आई एम सो सॉरी. अरे कोई बात नहीं मैडम, ये सब होते रहता. थैंक यू वेरी मच. अरे ओके मैडम, बाय. ఆ లుక్ ఏంటి బే? మొన్న ఐమాక్స్కి వస్తానని హ్యాండ్ ఇచ్చావు, నిన్న పబ్కి వస్తానని హ్యాండ్ ఇచ్చావు, ఆఖరికి మన జాన్ గాడి బర్త్డేకి వస్తానని కూడా హ్యాండ్ ఇచ్చావు. 3 సార్లు ఇస్తే హ్యాండ్ అనరు, లెగ్ అంటారు. అయినా బోడీ డ్రైవర్ గారితో మనకు పని ఏంట్రా? ఓన్రే మన ఫ్రెండ్. ఏమన్నా అర్జెంట్ పని అనుకో, నిత్తు మీ డ్రైవర్ని పంపించు అంటే పంపించదేటి? ఏ నిత్తు, ఏది నీ ఫోన్ నెంబరీ? నో సెల్ ఫోన్. సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ లేదా? ఏ అసలు ఇదేంటో తెలుసా? సెల్ ఫోన్ టైం బాంబ్. చెవి దగ్గర పెట్టి గంటలు గంటలు మాట్లాడితే అది నీ బ్రెయిన్ ని మైక్రోవేవ్ చేస్తుంది. దీనిలోని రేడియేషన్ నీ నరనరాల్లోకి ఎంటర్ అయ్యి నీ రక్త కణాలని చంపుకుంటూ మీకప్పుడప్పుడు హెడ్ఏక్ వస్తుందా? ఈడికి నాకు వస్తుంది. ఇద్దరికి ఫస్ట్ స్టేజ్ కన్ఫర్మ్. ఫస్ట్ స్టేజ్ ఏంట్రా? మరి నెక్స్ట్? నెక్స్టా? అందుకే మొబైల్ కొనలేదు. మరి ఎప్పుడైనా అర్జెంట్ కాల్ చేసుకోవాలంటే? ఎవడో ఒక బేవర్స్ గాడు ఉంటాడు కదా, బేవార్సా? తీసి యూజ్ చేసుకోవటమే, సింపుల్. సో గుడ్ నైట్. బాయ్. ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్. ప్లానింగ్ నీదేగా. నిచ్చా అంకుల్ వస్తున్నా, 2 minutes. గుడ్ ఈవినింగ్ అంకుల్. రోజు ఈ టైంలో దింపుతున్నందుకు అంకుల్తో ఏం ప్రాబ్లం లేదుగా? అంకుల్తోనా? నో వే. నువ్వు గే అని చెప్పానులే. గేనా? ఇమాజిన్ చేస్తున్నావా? లాజిక్ సింపుల్ బాబు. అమ్మాయిలతో వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం అంటారు, అబ్బాయిలతో వెళ్తే సంథింగ్ సంథింగ్ అంటారు. సో అటు ఇటు కాకుండా గే అని చెప్పాను. ఎంత లేట్ అయినా నో ప్రాబ్లం. గుడ్ ఐడియాను. ఐఎమ్ సారీ. డ్రైవ్ సేఫ్.
మ్. ఓ హ,